ఇందులో చియా సీడ్స్ ఉన్నాయి. ఇందులో గూడా చియా సీడ్స్ ఉన్నాయి. కానీ ఈ విధంగా కర్డ్‌లో మనం ఎప్పుడైతే చియా సీడ్స్‌ని కలుపుకొని తింటామో, బెనిఫిట్స్ అన్నవి 2 టైమ్స్ ఎక్కువవుతాయి. బేసికల్లీ కర్డ్‌లో మీకు తెలిసినట్టు ప్రోబయోటిక్స్ ఉంటాయి. చియా సీడ్స్‌లో ప్రీబయోటిక్స్ ఉంటాయి. ఈ కాంబోనే సింబయోటిక్ అంటారనమాట. ఈ కాంబినేషన్‌ని మనం ఎప్పుడైతే కన్జ్యూమ్ చేస్తామో, మన ఫుడ్‌లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నవి ఇంకా ప్రాపర్‌గా అబ్జర్వ్ అవుతాయి. దాంతో పాటుగా మన బ్లోటింగ్ అన్నది రెడ్యూస్ అవుతుందన్నమాట. ఇన్ షార్ట్ మన గట్ హెల్త్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. ఈ చియా సీడ్స్‌ని మీరు ఎప్పుడైతే కర్డ్‌లో మిక్స్ చేస్తారో, చియా సీడ్స్ అన్నవి స్వెల్ అయినప్పుడు కర్డ్‌లో ఉన్న ప్రోటీన్‌ని, కాల్షియంని హోల్డ్ చేస్తుంది. దీనివల్ల మన డైజెషన్ అన్నది ఇంకొంచెం స్లోగా, ఇంకొంచెం స్మూత్‌గా అవుతుందన్నమాట. సో మనకు చాలా సేపటి వరకు ఆకలేయకుండా చాలా కంఫర్టబుల్‌గా, హ్యాపీగా ఉంటుంది. చియా సీడ్స్‌లో ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ALA అనే ఒక ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుందన్నమాట. జనరల్‌గా అయితే దాని బయో అవైలబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే మనం కర్డ్‌లో మిక్స్ చేస్తామో, కర్డ్‌లో ఉన్న ఫ్యాట్, కాల్షియం అండ్ ఫాస్ఫరస్ ఈ ALA యొక్క బయో అవైలబిలిటీని కూడా ఇంక్రీజ్ చేస్తుందన్నమాట. ఒకవేళ మీరు గట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చియా సీడ్స్ తింటున్నట్టయితే ఈ వాటర్ బదులుగా ఈ కర్డ్‌లో మిక్స్ చేసుకొని తినండి. హోప్ దిస్ హెల్ప్స్.